నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పూర్వీకుల నుండి చెట్లు, ఆకులు, అలుము, కొండలలో అన్ని మూలికలు మా పెద్దలు ఎన్నో తరాలుంటాయి, ఇతరాలుంటాయి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మూలికలు అనేది మాకు అన్ని అందుబాటులో ఉండి మూలికలతో బాగా ఆది చేసుకునే వాళ్ళు. ఒక చెట్టు గురించి ఎందుకు చెప్తున్నా ఇప్పుడంటే, ఎందుకు వీడి అంటే చాలా మందికి వీధోడు కానీ, ఉన్నోడు కానీ, కోటీశ్వరుడు కానీ ఒక ఇల్లు కడతారు. ఇల్లు కట్టుకోవడం అంటే ఒక గ్రామం. అప్పుడు పూర్వకాలం కొట్టాలు కట్టుకునే వాళ్ళు, పందిర్లు వేసుకునే వాళ్ళు, ఇల్లు కట్టుకునే వాళ్ళు. అప్పుడు పూర్వకాలం చాలా మంది రాజులు కొండకు బొర్ర పెట్టి ఇల్లు పెట్టుకునేవారు. కొండకు బొర్ర పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు, గుహలు ఉండేవాళ్ళు, అడవిలో గుహలు కట్టుకునే వాళ్ళు. ఇవన్నీ మంచి మంచి రాజులు, పెద్ద పెద్ద ఆసాములు, భూస్వాములు అందరూ ఇల్లు కట్టుకునేవారు. ఇల్లు కట్టుకునేటప్పుడు మన పూర్వీకుల కాడ, మన పెద్దల కాడ, సెంచోళ్ళ కాడికి వచ్చి ఒక మూలిక తీసుకునేవాళ్ళు. ఆ మూలిక అంటే ఏంది? లక్ష్మీదేవత మూలిక. లక్ష్మీదేవత అంటే ఆమెకి ఇష్టమైన మూలిక. ఒక ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు లక్ష్మీదేవి గుడిలో పటాలు పెట్టుకుంటాం. అన్ని రకాలు మనకి ఏమైతే దేవుడు ఇష్టం పటాలు పెట్టుకుంటారు. కాబట్టి పూర్వీకుల కాలం పటాలు పెట్టుకునే వాళ్ళు ఇంటికి తలవాకిలి ఏదన్నా ఉండని ఆ తలవాకిలికి ఒక మూలిక పైన వాకిలి. అప్పుడు కడపమాని పెట్టుకునే వాళ్ళు. అప్పుడు మంచి మంచి చెట్లు ఉన్నాయి. కొండలో పర్మిషన్ ఉండేది. ఆ పర్మిషన్ కట్టి, లైసెన్స్లు కట్టి, కొండలు కట్టె కొట్టుకొచ్చుకొని చేసుకునేవాళ్ళు. డిపాకు కూడా కట్టెలు తెచ్చి తయారు చేసి ఆ సవకట్లు చేసుకునేవాళ్ళు. సవకట్టు కింద పైన సవకట్టు చేసుకుని దానిపైన లక్ష్మీదేవత బొమ్మ చెక్కేవాళ్ళు. ఆ బొమ్మ చెక్కి ఇంటి ముందర పెట్టుకుంటే ఏదన్నా కానీ మనం ఇంటికి ఇక్కడ ఉంటుండే కానీ లక్ష్మీదేవత తానాల ధన ఇంటికి వ్యాపారం నుండి రాని, ఒక ఉపాయం నుండి రాని, ఒక పంటల నుండి రాని, ఒక తెలివితేటల నుండి రాని లక్ష్మీదేవత ఇంటికి నడిచి నిలబడిపోతుంది. ఆ నిలబడిపోయినకి ఆమెకు స్థానం ఉంటుంది. కాబట్టి ఆ మూలిక ఎందుకు చెప్తానంటే, నేను ఒక మంత్రగాని కాదు, ఒక తంత్రగాని కాదు, ఒక ఆదివాసి గిరిజన వైద్యుని కావాలని చెప్తలేను. నా పెద్దలు చేసిన మాట ఈరోజు ప్రజలకంతా తెలుసాలి. చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు అమ్మడపోకుండా చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు. కట్టుకున్నాక అప్పులు చేసుకుని బరకత లేక మళ్ళీ బాధపడి అమ్ముకుంటున్నారు. చాలామందికి ఇంట్లో ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ డబ్బే మనకు అవసరం. డబ్బు లేకుంటే ఏ పని జరగదు. డబ్బు కోసము లక్ష్మీదేవత చక్కని మూలిక ఒకటి చెప్తా వినండి. ఆ మూలిక ఏం చేయాలంటే, ఒక జానడు మూలిక. మనం ఇప్పుడు పెద్ద కడపమాలు చేయలేము, పెద్ద అన్నీ చేయలేము. ఒక మూలిక 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచుల మూలికని తీసుకొని ఆ మూలిక వాకిలి కాడ, కడపమాన కాడ సెంటర్లో ఒక మేకు తీసుకొని ఆ కడపమాను బొర్రబెట్టి ఆ మూలిక ఆ ఏరు అది కట్టుకుంటే, ఆ సోమ చెట్టు ఏరు కట్టుకుంటే చక్కగా మీకు ఇంట్లో మంచిగా వచ్చిన 10 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, ఫ్యామిలీ కానీ, కొడుకులు కానీ, బిడ్డలు కానీ మంచిగా పని చేసుకొచ్చి 10 రూపాయలు తల్లిదండ్రులకి ఇచ్చి బరకత్ వచ్చి మీరు అంతకంత ఎదిగిపోతుంటారు. కాబట్టి ఈ మూలికకు శుక్రవారం నాడు ఊదిపత్తులు చూపించుకోవాలి, కుంకుమ పసుపు పెట్టి. తర్వాత మంగళవారం ఊదిపత్తులు చూపించుకోవాలా. ఆ తర్వాత శనివారం ఊదిపత్తులు చూపించుకోవాలా. ఆ మూలిక చూపిస్తా చూడండి. ఆ మూలిక ఈ సోమచెక్క మూలిక అంటారు, సోమచెక్క ఏర్లు అంటారు. సోమచెక్క ఏర్లు. ఆ ఏరు 6 ఇంచులు అంటే ఇంత ఉంటుంది. ఇంతంటే 6 ఇంచులు అంటే మన ఏళ్ళతో 6 ఇంచుల మూలిక ఉంటుంది. ఆ మూలిక నా కాడ దొరుకుతుంది. మీకు అడవిలో ఏమన్నా దొరికితే కూడా ఒక శుక్రవారం పోయి ఆ చెట్టుకి 11 సార్లు తిరిగి పసుపు కుంకుమ పెట్టి, బెల్లం నైద్యం పెట్టి, ఊదిపెత్తెలు అంపించుకొని దానికి లప్తని 11 సార్లు చెప్పి నమస్కారం పెట్టుకొని ఈ మూలిక తీసుకోవాలా. మీకు తెలియకుండా నన్ను అడగండి, నేను చెప్తా. ఎవరికైనా దొరికితే తెచ్చుకోవచ్చు, ఏడైనా కానీ తీసుకొని చేసుకోవచ్చు. లేకుంటే నా కాడ దొరుకుతుంది ఒక చిట్టడు మూలిక. దానికి తగినంత ఫీజు తీసుకొని మీకు కొరియర్లో పంపిస్తాను. కొరియర్లో పంపించినప్పుడు కట్టిన ఇళ్ళకి కానీ, కట్టేపోయి ఇళ్ళకి కానీ ఈ మూలిక ఏరు కానీ పైన మేకు కొట్టుకొని అక్కడ పెట్టి ఈ 3 రోజులు ఎంత బీదోడు కానీ, ఎంత ఏమి లేకున్నా కానీ పసుపు కుంకుమ ఊదిపత్తీలు సారతానం చేసి ఏదో ఉతికిన గుడ్డలు కట్టుకొని 3 రోజులు పూజ చేసుకుంటే మీ ఇండ్లు బరకత వస్తుంది. మీకు అన్ని వ్యాపారం జరుగుతుంది. ఇంట్లో గలాటలు జరగకుండా చక్కగా ఇంట్లో మంచి సంసారం జరిగిపోతుంది. వచ్చిన 10 రూపాయలు మంచిగా మిలిగి డబ్బులు కుప్పబడతాయి. లక్ష్మీదేవతకి ఇష్టమైన మూలికని మరొకసారి అందరికీ నేను చెప్పడము ఇది అబద్ధం కాదు. మా పెద్దలు చేసిన మాట నిజంగా చెప్తున్నా. ఈ ఏరు ఉంటుంది భూమిలో, ఏరు సోమచెక్క ఏరు ఉంటుంది.
అది పరమదిక్కు పరమదిట్టు పోయినదే పరమడమక పోయినదే మేము ఒక మంత్రం చదువుకొని ఆ ఏర్లు తెచ్చి ముక్కలు చేసి ఇస్తాము. ఆ ముక్క మీరు కట్టుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఎవరన్నా అడిగితే చెప్తాను, చెప్పనంటలేను, యూట్యూబ్లో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తలేను. కాబట్టి ఆ మంత్రం అని మా పెద్దలు చెప్పిన మంత్రము అది ఒకరోజు ఆదివారం అమాస వచ్చిన రోజు, ఆదివారం అమాస రోజు 6 నెలలకు 3 నెలలకు వస్తుంది. అప్పుడు మేము పోయి మా పెద్దలు పూజ చేసి పరమడ దిక్కున్న వేర్లని దొగి సూమ చెట్టు ఏర్లను దొగి చిన్న చిన్న ముక్కలు చేసుకొని అప్పుడు అయ్యా మేము ఇల్లు కట్టుకుంటాం, స్వామి దొరవారు చెంచు దొర ఇల్లు కట్టుకుని ఉంటాయా, ఈ ముక్క తీసుకుపోయి మీ ఇంటికి కట్టుకో, పెయిన్ కొట్టుకో, మంచిగా జరుగుతుంది చెప్పి కొట్టబెడితే గుడ్డలు పెట్టి కట్టుకో, ఇల్లు అయితే మేకతో కొట్టుకో. ఒకవేళ నువ్వు పెద్ద ఇల్లు కట్టినావనుకో ఇల్లు వాకిలికంతా కట్టాల్సిన పనిలే. ఒక్కటి మెయిన్ వాకిలి ఎక్కడుందో మెయిన్ వాకిలి ఎక్కడ కడితే ఆ పైన అఫ్సర్ కానీ పైన ఇల్లు కానీ ఎన్నెన్న అంతస్తులు ఉండని దారి పోయే కాడ ఒక తాట కట్టామనుకో ఆ ఇల్లు అందరికీ బరకత వస్తుంది. లేదయ్యా మాకుండానంటే ఎవరింటికి వాళ్ళు కట్టుకోవచ్చు. ఒక ఓనర్ ఉన్నాడు, ఆ ఓనర్ అన్ని ఇల్లు ఉంటాయి కాబట్టి ఒక తాట కడితే అన్ని పనికి వస్తుంది. లేదు ఎవరింటి వాళ్ళకు ఉంది, మా ఇంట్లో మేము పూజ చేసుకుంటాము, ఒకరు మాకు సంబంధం లేదంటే ఎవరింటికి వాళ్ళు కట్టుకోవచ్చని మరొకసారి చిన్నలు పెద్దలు వైద్యులు డాక్టర్లు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ ఏరు అనేది ఈ ఏరులో దేవుడు ఇంత గుణం పెట్టాడు కాబట్టి ఇది లక్ష్మీదేవతములు కాబట్టి ఈరోజు ప్రోగ్రాం చేయింది. మీకు నమ్మకం ఉంటే తీసుకోండి, అనుమానం ఉంటే తీసుకోకని అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం.